హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తాజాగా సంక్రాంతి వేళ ఉద్యోగులకు 1 డిఏ విడుదల చేసిన ప్రభుత్వం బకాయిల విషయంలో గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి నిధులను జమ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అదే సమయంలో రిటైర్ అవుతున్న ఉద్యోగుల ప్రయోజనాలు దక్కే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సంక్రాంతి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిఏ విడుదలపైన ప్రకటన చేశారు. దీని కారణంగా ప్రభుత్వం పైన 227 కోట్ల మేర భారం పడుతుందని వివరించారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తుందని, ప్రతి ఉద్యోగికి 1.2 కోట్ల మేర బీమా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం ప్రకటించారు. వారికి సైతం రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే నేరుగా ప్రతి నెల 1వ తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా ప్రస్తుతం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వేతనం అందుతుంది. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తే ఆ ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో నెలవారీ వేతనం జమ చేసేవి. అయితే కొన్ని ఏజెన్సీల తీరుపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొన్ని ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత విధిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు నకిలీ ఉద్యోగులను సృష్టించి అక్రమంగా ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం జమ చేసే పీఎఫ్, ఈఎస్ఐ నిధులను కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇలాంటి అక్రమాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దీని ద్వారా దాదాపు 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.